విశాఖపట్నం కేంద్రంగా 1916లో స్థాపించబడింది. ఆనాటి జాతీయోద్యమం యొక్క స్ఫూర్తితో ఆ నగరంలో ఉన్నటువంటి నాటి పెద్దలు ఈ సంస్థని విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు. 109 సంవత్సరాలుగా ఈ బ్యాంకు కార్యకలాపాలు నిర్వహిస్తాం. దీనికన్నా ముందు ఉన్నటువంటి బ్యాంకులు కూడా ఆంధ్రదేశంలో కొన్ని బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంక్ కూడా 1983 వరకు ఒకే ఒక్క బ్రాంచ్తో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండేది. సో ఆ తర్వాత కాలంలో దీని యొక్క పెరుగుదల, దీని యొక్క అభివృద్ధి ముందుకు సాగింది. 1983 నాటికి మన రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 70 కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు ఉంటే ఈ బ్యాంకు అతి చిన్నదిగా 50వ స్థానంలో మాత్రమే ఉండేది. 69 లక్షల డిపాజిట్లు, ఒక 50 లక్షల రూపాయల అప్పులతో ఉన్నటువంటి ఈ బ్యాంకు ఆనాడు ఒకప్పుడు జర్నలిస్టు, ట్రేడ్ యూనియన్ నాయకులు శ్రీ మానవ ఆంజనేయులు గారు ఈ బ్యాంక్ చైర్మన్గా ఎన్నికయ్యారు. వారు ఎన్నికైన తర్వాత దీని యొక్క విస్తరణ, దీని యొక్క అభివృద్ధి, కొత్త పుంతలు తొక్కటం, కొత్త ప్రాంతాలకు విస్తరించడం అనేటువంటి కార్యకలాపాలు ప్రారంభించింది. ఆనాటి నుంచి ఈ బ్యాంకు అభివృద్ధి పదంలో సాగుతూ ఈరోజు మన కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా, దక్షిణ భారతదేశంలోనే కాకుండా గుజరాత్, మహారాష్ట్ర ఈ 2 రాష్ట్రాలని మినహాయిస్తే ఈ దేశంలోనే అతిపెద్ద కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల్లో మొదటి స్థానానికి విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ చేరుకుంది. ఈనాడు 1482 కోఆపరేటివ్ బ్యాంకులు దేశంలో మార్చి 31 నాటికి పనిచేస్తూ ఉంటే ఈ 1482 కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల్లో మొదటి 10-15 బ్యాంకుల్లో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు తన స్థానాన్ని సుస్థిరపరచుకుంది. ఈనాడు 52 బ్రాంచీలతో 7,570 కోట్ల కార్యకలాపాలతో ఈ బ్యాంకు కార్యకలాపాలు ఇవాళ నడుస్తాం. 4,254 కోట్ల డిపాజిట్లు, 3,322 కోట్ల రూపాయల రుణాలని ఈ సంస్థ ద్వారా ప్రజలకి జారీ చేయటం అనేటువంటిది జరిగింది. ఇవాళ కోఆపరేటివ్స్ అనేటువంటివి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి కలిగిన సంస్థలు. కోఆపరేటివ్ సంస్థలు ఇవి నిజానికి వ్యాపార సంస్థలు కాదు, వ్యక్తుల యొక్క లాభాల కోసం పెట్టేటువంటి వ్యాపార సంస్థలు కాదు. దీని యొక్క షేర్లు మార్కెట్లో ట్రేడ్ అవ్వు. షేర్ మార్కెట్తో దీనికి సంబంధం లేదు కోఆపరేటివ్ సంస్థలు. ఇవాళ ప్రైవేట్ వాణిజ్య బ్యాంకులు ఉన్నాయంటే వాటి షేర్లు మార్కెట్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. కోఆపరేటివ్ బ్యాంకుల యొక్క షేర్లు మార్కెట్లో ట్రేడ్ అవ్వవు. ఇవి సామాజిక సంస్థలు. దీనిలో ఉన్నటువంటి ఓనర్స్ ఎవరు అని అంటే దీని సభ్యులే దీని ఓనర్, దీనికి వేరే ఓనర్లు లేరు. ఇవాళ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ కానీ మరో కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కానీ ప్రభుత్వాల యొక్క సహాయ సహకారాలతో ఏనాడు పనిచేయలేదు. ఇవి ప్రజల యొక్క విశ్వాసం మీద మాత్రమే పనిచేయగలుగుతాయి. అందుకని ఈ సంస్థలు వాటి సభ్యుల యొక్క భాగస్వామ్యంతో ప్రజాస్వామ్యమైనటువంటి సంస్థలుగా, సహకార సంస్థలు పనిచేయటం అనేటువంటిది వీటి యొక్క ప్రాధాన్యత. వీటిల్లో 5.5 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయి దేశమంతా. 3.5 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు అప్పులు ఇచ్చిన ఈ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్, వాటిల్లో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్. అందుకని దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకతలు, దీనికి కొన్ని విలువలకు కట్టుబడి ఈ సంస్థ పనిచేస్తాం. ఈ సంస్థలో 1,07,850 మంది సభ్యులు ఉన్నారు, షేర్ హోల్డర్స్ ఉన్నారు. అయితే దీని
ఇంత పెద్ద సంఖ్యలో షేర్ హోల్డర్లు ఉన్నటువంటి ఈ సంస్థ 52 బ్రాంచులతో ఇవాళ నడుస్తాం. ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన హైదరాబాద్ నగరాన్ని మినహాయిస్తే మిగతా బ్రాంచులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పనిచేస్తాం. హైదరాబాద్లో 4 బ్రాంచులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 48 బ్రాంచులతో పనిచేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనూ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు బ్రాంచులు ఉండాలనేటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. గతంలో ఉన్నాయి. పాత చిత్తూరు జిల్లాలో తిరుపతిలో ఉన్నటువంటి బ్రాంచి, తిరుపతిలో ఒక బ్రాంచి గత 12 సంవత్సరాలుగా పనిచేస్తాం. అయితే జిల్లాల విభజన అనంతరం కొన్ని జిల్లాల్లో 6 జిల్లాల్లో ఈ బ్యాంక్ యొక్క బ్రాంచీలు లేవు. దానిలో భాగంగానే పలనాడు జిల్లాలో గత నెలలో బ్రాంచ్ని ప్రారంభించాం. నేడు చిత్తూరు జిల్లాలో బ్రాంచ్ని రిజర్వ్ బ్యాంక్ అనుమతితో ప్రారంభిస్తాం. వచ్చే నెల బాపట్లలో, పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెంలో కూడా బ్రాంచ్లు ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతాయి. ఈరోజు వాణిజ్య బ్యాంకులు అనేటువంటివి ఉన్నాయి. దేశంలో చాలా బ్యాంకులు ఉన్నాయి, విదేశీ బ్యాంకులు కూడా ఉన్నాయి, ప్రైవేట్ రంగంలో బ్యాంకులు ఉన్నాయి, ప్రభుత్వ రంగంలో బ్యాంకులు ఉన్నాయి. కానీ ఇవాళ కోఆపరేటివ్ బ్యాంకుల యొక్క పాత్ర వేరు, ప్రైవేట్ బ్యాంకులు లేదా వాణిజ్య బ్యాంకుల యొక్క పాత్ర వేరు. వాణిజ్య బ్యాంకులు నిజానికి అట్టడుగునున్నటువంటి సామాన్య ప్రజలకి ఏ రకమైనటువంటి సర్వీసెస్ని అందించడానికి ముందుకు రావటం. కొన్ని బ్యాంకుల్లో ప్రభుత్వ పథకాలను అమలు చేయటం లాంటి కార్యకలాపాలు జరగవచ్చు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారు, వృత్తులు చేసుకునేటువంటి వారికి చేయూతనివ్వగలిగినటువంటి సంస్థలు సహకార బ్యాంకులు మాత్రమే. వాటిని ఆ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయించడం ద్వారా మరి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ దేశంలో కూడా సహకార వ్యవస్థల గురించి ప్రభుత్వాలు కూడా చాలా ఎక్కువ మాటలు చెప్తా ఉన్నాయి. ఆచరణకు వచ్చేదలికి దానికి తగినటువంటి కార్యకలాపాలు జరగటం. ఇవాళ కేంద్రంలో కొత్తగా సహకార మంత్రిత్వ శాఖను పెట్టారు. ప్రధానమంత్రి మోడీ గారి తర్వాత అత్యంత శక్తిమంతుడని చెప్పబడినటువంటి అమిత్ షా గారు హోం భిన్నంగా కనపడతాం. ఇవాళ రిజర్వ్ బ్యాంక్ వారు ఉన్న బ్యాంకుల యొక్క లైసెన్స్లే రద్దు చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఇట్లాంటి నేపథ్యంలో కూడా మరి విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు ఒక సామాజిక దృక్పథంతో సామాన్య ప్రజలు లక్ష్యంగా ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహించడం అనేటువంటిది జరుగుతాం. ఈ బ్యాంకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. చైర్మన్తో సహా ఏ ఒక్క సభ్యుడు 2 లక్షల రూపాయలకు మించి షేర్ ధనం కలిగి ఉండటానికి ఈ బ్యాంకులో అవకాశం ఉంది. కొన్ని బ్యాంకుల్లో ఉంటారు, కోఆపరేటివ్ బ్యాంకుల్లో కూడా 5 లక్షలు, 10 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు పెట్టగలిగినటువంటి వారు ఉన్నారు. ఈ బ్యాంకులో కూడా అనుమతిస్తే కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైనటువంటి వారు ఉన్నారు. ఇవాళ రిజర్వ్ బ్యాంక్ యొక్క నియమ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఈ బ్యాంకుకు ఉన్నటువంటి ఈనాడు ఉన్నటువంటి 370 కోట్ల రూపాయల షేర్ ధనంలో 5% కలిగి ఉండొచ్చు. అంటే 17-18 కోట్ల రూపాయలు ఒక వ్యక్తి కలిగి ఉండటానికి అవకాశం. కానీ ఈ బ్యాంకు కేవలం 2 లక్షల రూపాయలు మాత్రమే అనుమతిస్తాం. ఇంక్లూడింగ్ చైర్మన్ 2 లక్షల రూపాయలు మాత్రమే షేర్ ధనం కలిగి ఉన్నారు. అంటే ఇది ప్రజలందరికీ చెందినటువంటి సంస్థగా ఉండాలి తప్ప దీని యొక్క ఫలితాలు కేవలం కొద్దిమందికి మాత్రమే అందాలనేటువంటిది సరైనటువంటిది కాదనేది ఈ పాలకవర్గం యొక్క అభిప్రాయం. అలాగే ఈ సంస్థలో గత 41 సంవత్సరాలుగా నిరంతరం లాభాలను ఆర్జిస్తూ ఒక్క కోవిడ్ సంవత్సరం రిజర్వ్ బ్యాంక్ యొక్క ఆదేశాల కారణంగా ఏ బ్యాంకు డివిడెండ్ లెవెల్ సభ్యులకి లాభాలు సంపాదించినా డివిడెండ్ రూపంలో చెల్లింపులు చేయలే. ఆ సంవత్సరం మినహా గత 41 సంవత్సరాలుగా ప్రజలకి తన ఆర్జించినటువంటి లాభాల నుంచి 10% మొదలుకొని 42% వరకు డివిడెండ్ చెల్లించినటువంటి సంస్థ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ మాత్రమేనని ఈ సందర్భంగా మనవి చేస్తాం.
అందుకని ఇది కేవలం లాభాలు సంపాదించడం కోసమే ఈ సంస్థ పనిచేయటం. దీని సొంత వనరుల్ని, సొంత పునాదుల్ని పటిష్టం చేయడానికి ఈ పాలకవర్గం ప్రయత్నం చేస్తాం. దానిలో భాగంగానే ఇప్పటికే 14 సొంత భవనాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తాం. అట్లాగే ఈ ఏడాది మరొక 3 సొంత భవనాలని సమకూర్చుకోవడానికి స్థలాలను కొనుగోలు చేశాం. వాటిల్లో నిర్మాణాలు ప్రారంభమైనవి. త్వరలో ఆ బ్రాంచ్ల యొక్క కార్యకలాపాలు సొంత భవనాల్లో నిర్వహించడానికి వాటితో 17 సొంత ఆస్తులు ఈ భవనానికి ఉన్నాయి. ఇక్కడ ఈ బ్యాంకు ద్వారా కేవలం అప్పులు ఇవ్వటమో, డిపాజిట్లు సేకరించటమో అనేటువంటి కార్యక్రమం ఒక్కటే చేయటంలా, వాణిజ్య బ్యాంకులతో పోటీపడి వారికన్నా అత్యధికంగా ఎంతో కొంత మన డిపాజిటర్లకి అదనపు వడ్డీని ఈ బ్యాంకు ద్వారా అందిస్తున్నాం. అదే సమయంలో పోటీ వడ్డీ రేట్లు వాణిజ్య బ్యాంకుల కన్నా అనేక అంశాల్లో తక్కువ వడ్డీ రేటుకి ఈ బ్యాంకు ద్వారా రుణాలు అందిస్తాం. ఉదాహరణకి బంగారం మీద అప్పులైతే కేవలం 167 పైసల వడ్డీతో ఈ బ్యాంక్ ద్వారా అందిస్తున్నాం. అప్రైజింగ్ ఛార్జెస్ కూడా లేకుండా అందిస్తాం. ఇది అంతేకాదు, ఈవెన్ ఇంటి నిర్మాణానికి, మార్టిగేజ్ రుణాలు, ఎవరైనా చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకో, పిల్లల చదువులకో, పెళ్ళిళ్ళకో, లేకపోతే ఉన్నటువంటి ఇంటిని రిపేర్ చేసుకోవడానికో, అటువంటి వారికి కావలసినటువంటి రుణ సౌకర్యాన్ని బ్యాంక్ ద్వారా అందిస్తాం. ఈ బ్యాంకుకు ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంకు నియమ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి 90 కోట్ల రూపాయలు కూడా అప్పు ఇచ్చేటువంటి శక్తి, అర్హత ఈ బ్యాంకుకు ఉంది. అట్లాని పెద్ద పెద్ద వారికి మాత్రమే అప్పులు ఇచ్చేటువంటి కార్యకలాపాలు ఈ బ్యాంకు చేయటల. ఈ బ్యాంకులో 1,27,000 మంది సభ్యులు బారోయర్స్గా ఉన్నారు. 1,27,000 రుణ ఖాతాలు ఈ బ్యాంకులో ఉన్నాయి. అంటే అంత పెద్ద ఎత్తున ప్రజలకి రుణాలు అందిస్తాం. ఏదో 10 మందికి అప్పులు ఇచ్చేసి 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్ల చొప్పున ఒక 100 మందికో 200 మందికో అప్పులు ఇచ్చి కార్యకలాపాలు నిర్వహించాలని ఈ బ్యాంక్ అనుకోవటం లేదు. ఈ బ్యాంక్ ద్వారా ఇవాళ సామాన్య ప్రజలు 10,000, 20,000, 50,000 కూడా అప్పు ఇవ్వడానికి సిద్ధమైనటువంటి పరిస్థితుల్లో ఈ సంస్థని నిర్వహించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చిరు వ్యాపారులకి, రోడ్ల మీద వ్యాపారం చేసుకునే వారికి కూడా డైలీ కలెక్షన్ రుణాలు, వారికి అవసరమైనటువంటి పెట్టుబడుల కోసం అందించేటువంటి పథకాలను కూడా ప్రవేశపెట్టి అమలు చేస్తాం. అట్లాగే పిల్లల చదువుల నిమిత్తం విద్యా రుణాలు, ఇట్లాంటి పథకాలను కూడా ప్రవేశపెట్టి అమలు చేస్తూ ఉన్నాం. స్మాల్ బిజినెస్ ఫైనాన్స్ లోన్స్, ఇటువంటివి కూడా ప్రవేశపెట్టి అమలు చేస్తూ ఉన్నాం. ఆ రకంగా విభిన్న రకాలైనటువంటి రుణ పథకాలను రూపొందించి సామాన్య ప్రజలు లక్ష్యంగా, వారి జీవన పరిస్థితులను మెరుగుపరచడం అనేటువంటి లక్ష్యంగా ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహించి బ్యాంకులో షేర్ హోల్డర్లుగా ఉన్నటువంటి సభ్యుల యొక్క సంక్షేమం కోసం కూడా సహకార సంస్థల యొక్క ధ్యేయం, లక్ష్యం సమాజ శ్రేయస్సు, సభ్యుల యొక్క శ్రేయస్సు. సభ్యుల యొక్క శ్రేయస్సును పక్కన పెట్టి లాభాలు సంపాదించడం అనేటువంటిది లక్ష్యంగా ఉండకూడదనేది ఈ బ్యాంకు నమ్ముతాం. దానిలో భాగంగానే గత అనేక సంవత్సరాలుగా దీనిలో ఉన్నటువంటి సభ్యులకి మెడిక్లెయిమ్ పాలసీని ప్రవేశపెట్టి ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే సభ్యులుగా ఉన్నటువంటి వారు కోరుకుంటే ఈ స్కీమ్లో చేరొచ్చు. వారి తరపున ఇన్సూరెన్స్ కంపెనీకి అవసరమైనటువంటి ప్రీమియంని బ్యాంక్ ద్వారా చెల్లించి, లేక బ్యాంకే స్వయంగా ఆ స్కీమ్ని రూపొందించుకొని అమలు చేసేటువంటి ప్రక్రియని చేపట్టి అమలు చేస్తాం. అంటే సభ్యుడికి ఎవరైనా హాస్పిటలైజేషన్ అయితే 50,000 రూపాయల వరకు వారికి వైద్య ఖర్చుల్ని తిరిగి చెల్లించేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టాం. భార్య భర్త ఇద్దరూ కనుక ఆ స్కీమ్లో ఉంటే ఏ ఒక్కరైనా ₹1,00,000 వరకు ఆ స్కీమ్ని ఉపయోగించుకోవచ్చు అనేటువంటి పథకాన్ని అమలుపెట్టి చేసి దిగ్విజయంగా అమలు చేస్తాం. అట్లాగే సభ్యుల యొక్క పిల్లలు బాగా చదువుకుంటే, 10th క్లాస్ పిల్లలైతే వారికి 90% కన్నా ఎక్కువ మార్కులు వస్తే ₹5,000, ఇంటర్మీడియట్ అయితే 7,500, ఎంసెట్లోనూ నీట్లోనూ మంచి ర్యాంకులు సంపాదించుకుంటే ₹10,000 చొప్పున వారికి అందిస్తూ
ఈ సంక్షేమ పథకాలని వారికి అందిస్తా ఉన్నాం. అట్లాగే ఎవరైనా సభ్యుడు దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి కనీసం 5,000 రూపాయలు, గరిష్టంగా వారి షేరుధనం ₹1,00,000 ఉంటే ₹1,00,000 కూడా ఆ కుటుంబానికి ఆర్థిక సహాయంగా ఈ బ్యాంక్ ద్వారా అందిస్తున్నాం. అట్లాగే ఎవరైనా ప్రమాదాల్లో చనిపోతే, యాక్సిడెంట్లలో చనిపోతే అటువంటి వారికి మరొక ₹50,000 కూడా అదనంగా ఇంకొక ₹50,000 కూడా ఆ కుటుంబాలకి అందించి ఆర్థికంగా వారు నిలబడటానికి కావాల్సినటువంటి సపోర్ట్ ఇవ్వడానికి ఈ బ్యాంక్ ద్వారా ప్రయత్నం చేస్తుంది. గత 10 సంవత్సరాల్లో ఈ సంక్షేమ పథకాల ద్వారా 35,500 కోట్ల రూపాయలు ఈ సభ్యులకు అందించాం. గత ఒక్క ఏడాది 5,51,00,000 రూపాయలు ఈ సంక్షేమ పథకాల పేరుతో సభ్యుల కోసం ఖర్చు పెట్టాం. గత ఏడాది బ్యాంకు 87 కోట్ల రూపాయలు మిగులు, అంటే దాన్ని సాకార భాషలో చెప్తున్నాను, వాణిజ్య భాషలో చెప్పాల్సి వస్తే అది ప్రాఫిట్, సాకార భాషలో చెప్పాల్సి వస్తే అది మిగులు. ఈ మిగులు నుంచి 39 కోట్ల రూపాయలు సభ్యులకి డివిడెండ్ రూపంలో కూడా చెల్లించాం. అంటే ఇది కేవలం వ్యాపార దృక్పథంతో, అంటే 12% డివిడెండ్గా చెల్లించాం. అంటే చైర్మన్ అయినా 12% అంటే 2 లక్షల మీద 24,000 రూపాయలు డివిడెండ్ పొందడానికి అర్హులు. అట్లాగే సాధారణ సభ్యులైనా కూడా 12% చొప్పున 24,000 రూపాయలు డివిడెండ్ పొందడానికి అర్హులు. ఎవరైనా అప్పు తీసుకున్నటువంటి వారు మార్టిగేజ్ రుణం తీసుకునో, హౌసింగ్ లోన్ తీసుకుంటే వారు ఆ రుణాన్ని ఎటువంటి బకాయిలు లేకుండా ప్రతి నెల తమ వాయిదా కనుక కట్టినట్లయితే వారు చెల్లించినటువంటి వడ్డీలో నుంచి తిరిగి 4% వారికి తిరిగి చెల్లిస్తాం. అంటే ₹1,00,000 వడ్డీ కడితే ఆ లోన్ పూర్తయిన రోజున వారు తిరిగి ₹4,000 ఇన్సెంటివ్గా వెనక్కి తీసుకోవడానికి అర్హత కలిగినటువంటి స్కీమ్ని ప్రవేశపెట్టి దిగ్విజయంగా అమలు చేస్తాం. బహుశా నాకు తెలిసి ఈ దేశంలో ఏ బ్యాంకు, ఏ కోఆపరేటివ్ బ్యాంక్ కాదు, ఏ బ్యాంకు ప్రజలు చెల్లించినటువంటి వడ్డీని తిరిగి వారికి ఇన్సెంటివ్ రూపంలో చెల్లించినటువంటి చరిత్ర ఈ దేశంలో లేదు. అది కేవలం విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా మాత్రమే, ఈ బ్యాంకు ద్వారానే ఇవి అమలు చేయటం అనేటువంటిది జరుగుతా. నేను ఇందాకే మనవి చేసినట్టు మరి ఇంత పెద్ద సంఖ్యలో ఇవాళ ప్రజల దగ్గరికి అనేక వేల మందికి రుణాలు అందిస్తూ వారి అభివృద్ధికి, చేయూతకి ఈ సంస్థ ఉపయోగపడతాం. ఈ సంస్థ ద్వారా ప్రయోజనం పొందినటువంటి లక్షలాది మంది ప్రజలు ఈ సంస్థలో అప్పు తీసుకున్న తర్వాత, రుణం తీర్చిన తర్వాత కూడా సభ్యులుగా కొనసాగడానికి ఇష్టపడి వారి షేర్ ధనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అట్లాగే డిపాజిటర్లను సభ్యులుగా చేర్చుకోరు చాలా చోట్ల కోఆపరేటివ్ సంస్థల్లో. ఎందుకంటే వారు ఓటేస్తారో లేదో అనే భయాలు ఉంటాయి ప్రజలకి, నాయకులకి. ఈ పాలకవర్గానికి అట్లాంటి భయం లేదు. అందుకనే మొదటి నుంచి డిపాజిటర్లను కూడా సభ్యులుగా ప్రోత్సహిస్తూ వచ్చాం. ఫలితంగా ఈరోజు 1,07,000 మంది సభ్యుల్లో 60,000 మందికి పైగా సభ్యులు ఎప్పుడూ ₹1 కూడా అప్పు తీసుకునేటువంటి డిపాజిటర్లే ఈ బ్యాంకులో సభ్యులుగా ఉన్నారు. ఇది దీని ప్రత్యేకత. అందుకని ఇవాళ మీకు ఇంకొక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలి. ఈ బ్యాంకులో ఎన్నికలు జరగవా అంటే ఎప్పుడూ ఎన్నికలు జరుగుతాయి. కానీ నేను 1993 సంవత్సరంలో డైరెక్టర్గా ఎన్నికయ్యాను. నేను ఎన్నికైన సంవత్సరం ఒక చిన్న పోటీ మాత్రమే జరిగింది. ఆ తర్వాత గత 31 సంవత్సరాల్లో ఈ బ్యాంకు యొక్క పాలకవర్గ ఎన్నికలు ఎటువంటి వివాదానికి అవకాశం లేకుండా ఏకగ్రీవంగా జరుగుతున్నాయనంటే ఈ పాలకవర్గం యొక్క విశిష్టత, దీని పనితీరు, దీని పట్ల ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసానికి ఇంతకన్నా వేరే ఉదాహరణ అవసరం లేదనేటువంటిది మా అభిప్రాయం. అందుకని ఇవాళ ఎందుకు అలా జరుగుతూ ఉంది? దీనిలో ఎవరు లేరా? మాకన్నా అర్హత కలిగినటువంటి వారు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, రిటైర్డ్ జడ్జిలు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, చార్టర్డ్ అకౌంటెంట్లు ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పటికీ కూడా ఈ పాలకవర్గం పట్ల పూర్తి విశ్వాసంతో పనిచేయటం అనేటువంటిది జరుగుతూ ఉంది.